ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి. మీరు ప్రార్థించండి, మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేయించండి. అలాగే అనుదినం మీరు ఈ వాగ్దానం వింటూ అనేక మందికి షేర్ చేసిన ఈ దినం కూడా మీ ద్వారా ఒక 50 మందికి మీరు కనుక షేర్ చేస్తే దేవుడు మీ ద్వారా ఇతరుల్ని ఆశీర్వదిస్తాడు. కనుక రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. లోకాసు సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడని చెప్పాను. ప్రియులారా, ప్రభు నీకు తోడైనాడు. శుభము అంటే ఒక శుభవార్త ఏదైనా ఉందంటే దేవుడు మనకు తోడుండాలి. ఈ లోకంలో చూస్తున్న భార్య భర్తలు ఒక దినాన ఒక రోజు భర్త నీతోనే ఉంటానంటాడు, కానీ ఉండలేడండి. కొద్ది రోజుల తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతుంది. పిల్లలు తల్లిదండ్రులతో అంటారు, అమ్మ నీకోసం ఏమైనా చేస్తాను, నీకు వయసు అయిన తర్వాత నేను బాగా చూసుకుంటా అంటారు. కానీ వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారు. ఇంకా స్నేహితులు అంటారా, చాలాసార్లు స్నేహితులు నాకు ఉన్నారులే అనుకుంటాం, కానీ ఒకరోజు మన కష్టాలు ఉన్నప్పుడు మన స్నేహితులు మనం విడిచిపెడతారండి. కానీ ఎల్లకాలం నువ్వు బ్రతికినంత కాలం నువ్వు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, నీకు తోడుగా ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఉదయకాలమున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఉదయాన్నే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడకు, నీ సమస్యను బట్టి కృంగిపోకు, నీకున్న ఆర్థిక ఇబ్బందిని బట్టి ఆ దిగులు పడుతూ ఉండొద్దు. కానీ దేవుడు నీకు తోడుగుంటే నీ సమస్యలన్నీ తొలగిపోతుంది. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న వ్యాపారంలో దేవుడు నీకు తోడున్నాడు. ఈరోజు మీరు ప్రయాణంలో దేవుడు మీకు తోడుని నడిపిస్తాడండి. ఈరోజు మీరు చేసే శుభకార్యాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి భయపడకండి. చదువుకున్న యవ్వన బిడ్డలారా, దేవుడు మీకు తోడున్నాడు. మీ చదువులో గొప్పగా రాణించబోతున్నారు. కాబట్టి దేవుని కృప, ఆయన తోడు మీకు తోడులాగా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలమున అయినా ప్రభు వాగ్దానం అయిన బిడ్డల మీద నీ కనికరం ఉంచండి. ఎంతోమంది కృంగిపోయినారు, వేదనతో ఉన్నారు, తనకున్న అనారోగ్యాన్ని బట్టి అయా ప్రభ కుమిలిపోతున్నారు. నీకు దయగల హస్తం వారి మీద ఇప్పుడే ఉంచండి, స్వస్థపరచునైనా. కొంతమంది షుగర్ ద్వారా అయా ప్రభ కాలు చేతులు తీసేసిన ఎంతో వేదనతో ఉన్నారు, వాళ్ళ మీద నీ జాలి చూపించండి. ఎదుగో తండ్రి, గుండె జబ్బుతో, క్యాన్సర్తో, ఆస్తమాతో, టీబీతో బాధపడుతున్న వారిని స్వస్థపరచున తండ్రి. వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు ఇచ్చి వివాహం జరిగించండి నా ప్రభ. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం దయచండి. అయా ప్రసవవేదంతో బాధపడుతున్న బిడ్డలకి మంచి ప్రసవాన్ని దయచేయమని ఈ రోజునైనా ఎవరి కష్టాలు ఉన్నారో సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.